నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. తెల్లవారుజామునే 3 గంటలకల్లా లేసేసానండి. ఇక కాలకృత్యాలు అవి తీర్చేసుకొని స్నానం చేసి వచ్చేసి ఇల్లు గుమ్మాలు అన్నీ పైపైనే ఊడ్చేసాలండి. నైటే అంతా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను కదా. ఇదిగోండి టైము 3 అయ్యింది. నేను స్నానం చేసి వచ్చేసరికి కొంచెంగా వీడియో తీసి మీకు షేర్ చేద్దామని చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇక పూజా మందిరం దగ్గరికి వస్తున్నాను. అన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఈరోజన్నా కొంచెం త్వరగా వెళ్దాము క్లాస్లోకి అని చెప్పి ఇదిగోండి నిర్మాలం. రేపు పొద్దున్నే దీపం ఇట్లాగా ఒక్కొక్కసారి వెలుగుతూనే ఉంటుందండి, ఒక్కొక్కసారి కొండెక్కిపోతుంది. ఆమె ఇష్టం అనమాట. అంటే నూనె కొంచెంగా ఉంటే అడుగున ఉంటుందండి. ఇంకా ఆ ఒత్తి అలాగే ఉంచేసి కొంచెంగా నలిపి ముందుకు జరుపుతాను. అంటే వెలుగుతూనే ఉంటుందన్నమాట. అది కొండెక్కకుండా జాగ్రత్తగా చిన్న కత్తిరితో కట్ చేసేసి కొంచెంగా ముందుకు జరిపి కొంచెంగా నూనె వడ్డిస్తాను. ఆ ఒత్తి వెనకాల ఒక 2 ఒత్తులు నలిపేసేసి అది ఒత్తులు చేసేసి దానికి దగ్గరగా వేస్తాను అనమాట. అప్పుడు ఆయిల్ పీల్చుకుని దానికి అందిస్తుంది ఆ ఒత్తికి. అందుకని చెప్పి ఇక ఆ దీపారాధనని కదిలించకుండా ఉన్న నిర్మాల్యం అంతా తీసేసి అంతా శుభ్రం చేసి పెట్టేసుకుందామని చెప్పి ఇక కాళ్ళకి పసుపు అది రాసుకున్నాను. శుక్రవారం కదండి, తలస్నానం అది చేసేసరికి అంటే రోజు చేసిన పూజ చేస్తాం కాబట్టి రాసుకోవచ్చు కానండి, ఇక తలస్నానం చేసినప్పుడు తప్పకుండా రాసుకుంటానండి. అప్పుడు మాత్రం శనివారము బుధవారము చేస్తానండి నేను ఎక్కువగా. ఇక ఒక్కొక్కసారి శుక్రవారం కూడా చేస్తూ ఉంటాను అన్నమాట. ఇక ఇదంతా నిన్న పువ్వులు కోసాను కదండి, ఆ పువ్వులు చాలా తాజాగా ఉంటాయండి. అప్పటికప్పుడు వీటిని చెట్ల నుంచి కోసుకొచ్చిన పువ్వులాగా చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇంకా మొగ్గలుగా విడులుతూ ఉన్నప్పుడే కోసి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటాయి. కానీ నాకు అప్పటికి వెళ్ళటానికి కుదరట్లేదు. ఇది దేవుడి దగ్గరే ఉండాల్సి వస్తుంది కదా. శ్రీకృష్ణ భగవానునికి చేసుకుంటుంటే అసలు ఎంత మంచిదోనండి. ఒక్క దీపం పెడితే చాలండి. 2 పూట్ల చేసుకోగలిగిన వాళ్ళు 2 పూట్ల చేసుకోవచ్చు. ఒక పూట చేసుకునేవాళ్ళు ఇంత పొద్దున్నే లెగవాలనేమి లేదండి, లెగిస్తే మంచిది. ఎవరి ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్తున్నానండి. కనీసం 6 గంటల కన్నా లేచి స్నానం చేసి ఒక దీపం పెట్టినా చాలండి. ఫలం పుష్పం తోయం సమర్పయామి అని అన్నారండి ఆయన. మనకు అందుబాటులో ఏది ఉంటే అది పెట్టమన్నారు. ఆఖరికి ఏమీ లేకపోతే నీళ్ళైనా ఉంటాయి కదండి, నీళ్ళైనా అర్పించమన్నారు ఆయన. పత్రం కూడా ఫలం పుష్పం తోయం పత్రం సమర్పయామి అని అంటే మీకు ఏది కానీ ఏది చేసినా నాకు భక్తిగా ప్రేమగా పెట్టండి అని చెప్పి చెప్తారనమాట. మనం ఏదో ఒకరు చూస్తున్నారని మనుషుల కోసం కాదండి, భగవంతుడి కోసం మనం ఏదైనా చేస్తే మన కోసం ఆయన చూస్తాడనమాట. ఆయనకి మనం గోరంతా భక్తిగా ప్రేమగా చేస్తే ఆయన కొండంత అండగా నిలబడతాడు మనకి అని నాకు విశ్వాసం అండి. నా లైఫ్లో నా విషయంలో అదే జరిగింది. అందుకని నేను ఆయన పాదాలు పట్టుకుని ఇంకా వదలనండి. నేను ఆయనకి శరణాగతి అయిపోయానన్నమాట. అసలు ఎంత అది నా మనసుకే తెలుసండి. నా మనసుకే. మీరు చెప్తే నమ్మరు కానండి, నేను హరే కృష్ణ మంత్రం చేసుకుంటుంటే నాకు కళ్ళంలో నీళ్లు కూడా వస్తాయండి. ఆనంద బాష్పాలు అంటారు కదా, అలాగా ఆ కృష్ణ భగవాన్ని పిలుస్తున్నట్టే. హరే కృష్ణ అంటే హరే అంటే రాధారాణి, కృష్ణ అంటే కృష్ణుడు అనమాట. హరే అంటే సీతాదేవి, రామ అంటే రాముడు అని చెప్తారండి. నాకు ఇవన్నీ కూడా భగవద్గీతలో అన్నీ చెప్తారండి. నాకు అంతకు ముందర ఏమీ తెలియదండి. ఇప్పుడైనా కొంచెం వరకే మిడిమిడి జ్ఞానం అంటారు కదా, అంతవరకే తెలుసండి. మొత్తం తెలియదు. తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అనిపిస్తుందండి చాలా. అందుకని ప్రతి క్లాసు కూడా నేను సాధ్యమైనంత వరకు ఏ పనైనా చేసుకుంటూ వింటూనే ఉంటానండి. ఇంకా పొద్దున్న పూట మాత్రం ఈ హరే కృష్ణ జప మంత్రం మాత్రం తప్పనిసరిగా చేయవలసిందే. కృష్ణుడికి ఫోన్ నెంబర్ అనమాట ఇది,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆయన ఫోన్ నెంబర్ ఇది. ఆయనతో చాటింగ్ చేస్తూ ఉంటాం మేము. అది కూడా ఎంతమంది సాంగత్యంతో కలిసి, ఎక్కడెక్కడ వాళ్ళు అందరం ఫోన్లో కలిసి, ఫోన్ అనే క్లాస్లో కలిసి, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్కి ఎలా వెళ్ళే వాళ్ళమో ఇప్పుడు ఫోన్లో అలాగా. వాళ్ళందరూ కూడా ఏమీ పెద్ద పెద్ద వయసు ఉన్నోళ్ళు ఏం కాదండి, చాలా చిన్న చిన్న వయసు నుండి కూడా పెద్దవాళ్ళ వరకు ఉన్నారండి. ఇదిగోండి ఇంకా టైం అయిపోయింది కదా, దీపారాధన చేసేసుకున్నాను. అప్పటికే గంట అయిపోయింది చూడండి. నాకు సర్దుకోవటం ఇవన్నీ పైపోయిన కడుక్కోవటం, 3 గంటలకి వచ్చానా స్నానం చేసి, గంట పావు అయిపోయింది, 4:15 అయిపోయింది. అప్పటికే వచ్చేస్తారు. ఇక కరెక్ట్గా నాకు ఈ రాత్రిపూట ఎంత సర్ది పెట్టుకున్నానండి, ఎందుకో తెలియదు నాకు. పొద్దున పూట తడుముకుంటానే ఉంటాను. అసలు ఇంక ఎక్కడో వదిలేసి ఒక పూట వదిలేస్తే ఇక పొద్దునకి నాకు తెల్లారి ఆరైపోతుందేమో అనిపిస్తుంది. ఇదిగోండి జపమాల. ఇక ఆ జపమాల తీసుకుని 108 సార్లు 16 సార్లు చేసుకుంటాను. ఒకవేళ 16 సార్లు కాకపోయినా ఒక 7-8 సార్లుగా ఉన్నాయి, ఒక 4-5 మాలలు మిగిలినా మళ్ళీ మధ్యాహ్నం పూట ఎప్పుడైనా క్లాస్ వింటూ అయినా చేసుకుంటాను అనమాట. చేసుకోవచ్చు. ఇంకా పూజ అయిపోయిందండి. ఇది నిన్న వేసిన ముగ్గు కదండి, ఇక ఇప్పుడు వేయాలి అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఊరికే పొద్దున్నే చిన్న వీడియో తీసానండి. తెల్లారిన తర్వాత నేను ముగ్గు వేస్తాను కదా, ఇంకా ఇప్పుడు నీళ్ళు చల్లేసేసి కొంచెంగా తుడిచేసేసి ముగ్గు వేసేసేయాలి అని చెప్పి, ఇంతలో ఈయన పాలు అవి తీసుకురావాలండి మా ఊరు వెళ్ళి. ఇంకా నేను కూడా వస్తాను, చల్లగా ఉంది కదా వాతావరణం, నేను వస్తానని చెప్పి వెనకాల పడ్డానమాట. వద్దు, నీకు ఇంట్లో పనులు ఉన్నాయి కదా, మళ్ళీ టిఫిన్ అది రెడీ చేయాలి అని అంటే, లేదు నేను వెంటనే రెడీ చేసేస్తాను, మీకెందుకు, నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి. ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి బోరు కొడుతుంది కదా నాకును, బయట గాలి అనేది కొంచెంగా ఉంటుంది చల్లగా అని చెప్పి వెళ్తానంటే, సరే కానీ అని అంటే ఇక త్వరగా ఇక వాకిలి ఊడ్చేసి ముగ్గు వేసేసేద్దామని చెప్పి, అంటే నీళ్ళు చల్లేసి వెళ్ళిపోయానులేండి, వచ్చేసరికి ఆరుతుందని వచ్చిన తర్వాత ముగ్గు వేసాను అనమాట. ఇంకా కొంచెంగా చూపిస్తున్నాను మా ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంటుంది. పొద్దున్నే 6:30 పావుతకు 7 అయ్యిందండి ఈ టైంలో. ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా మా ఊరు వెళ్తున్నాము. లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి కదండి, ఇప్పుడు దుక్కు దున్నేసి అన్నీ రెడీ చేసేస్తున్నారు. నాట్లు కూడా చాలా పొలాలు వేసేసారు, వరి నాట్లు వేసేసారు. కొన్నేమో ఈ ట్రాక్టర్లతో దున్నిచ్చేసి రెడీగా ఉంచారనమాట నాట్లు వేయడానికి. ఇదిగోండి ఇవన్నీ 4 రోజుల పైన అయ్యింది నాట్లు వేసేసి. అదిగోండి బోరు కనపడుతుంది చూసారా, బోరు వాటర్ కనిపిస్తుంది. బండి కదులుతుంది కదా, అది వీడియో కదిలిపోతుంది, సరిగ్గా కనిపించట్లేదులేండి. ఇవన్నీ బోరు పొలాలు, పంట పొలాలండి, చాలా మంచి పొలాలండి. ఇంకా వెళ్ళి పాలు తీసుకుని వచ్చేసామండి. ఇక వంట అంతా అదేమీ చూపించలేదు, కొంచెం హడావిడిగా అయిపోయింది. ఇక ఈయన మధ్యాహ్నానికి భోజనానికి వచ్చేసారు. అప్పటికి నేను వంట అది చేశాను, బీరకాయ కూర వండాను. ఇక వస్తూ ఫ్రూట్స్ ఏమీ లేవు, అన్నీ నిండుకున్నాయి అని చెప్పి తీసుకొచ్చారనమాట. అన్నీ చాలా రేట్లుగా ఉన్నాయి, వృధా చేయకుండా, ఎండబెట్టకుండా పండబెట్టకుండా శుభ్రంగా తినేసేసేయండి అని చెప్పి చెప్తున్నారు. మామిడికాయ ఒకటి తెచ్చారండి. ఆ మామిడికాయ పప్పు, మామిడికాయ వండు, రేపు శనివారం కదా అని అంటున్నారు. సరే అలాగే అని అన్నాను అనమాట. బీన్స్ కొంచెంగా, ఇవి బీట్రూట్ జ్యూస్ తీస్తాను, కూరగా వండుతాను, ఎట్లా వీలుగా ఉంటే అలా చేస్తానికి కూడా తీసుకొచ్చారు. టమాటాలు అవి ఉన్నాయి, అవన్నీ ఏమొద్దు, పచ్చిమిర్చి అవి ఉన్నాయి అని అన్నాను. ఇంకా అంతవరకే తెచ్చారు. అయితే దానిమ్మకాయలు చాలా రేటుగా ఉన్నాయంటండి. ఒక్కొక్క కాయ 80 రూపాయలు చెప్పాడంటండి. చెప్పి బేరం అడగ్గా 1 డజన్ తీసుకుంటానయ్యా అని అంటే, ఇంకా ఎలాగోలా 50 రూపాయలకి ఇచ్చాడంట ఒక్కొక్క కాయ. ఇదిగోండి మధ్యాహ్నం పూట కూడా ఈరోజు శుక్రవారం కదా, అయితే మాకేంటంటే స్పెషల్ క్లాసులు ఉంటాయండి 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఇక నేను మ్యూట్లో పెట్టుకుని వింటూ ఉంటా. నా వంతు వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట. నన్ను పిలుస్తారు చెప్పమని. ఒక 5 నిమిషాలేనండి. ఎంతోమంది ఉంటారండి, నేను ఒక్కదాన్నే కాదు, అందరి వంతులోనూ చెప్పాలన్నమాట. ఇక అవన్నీ ఇంకా రెండో మనిషితో పనేం ఉండదండి. చక్కగా ఒకరితో మాట్లాడదాము, మన దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడతలేదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనే ఆలోచన ఉండదండి. ఇంకా
ఇక ఈ క్లాసులు అసలు టైం సరిపోవట్లేదండి, మీరు చెప్తే నమ్మరు. నాకు అసలు టైం సరిపోవట్లేదు. ఈ ఫోన్ చూసుకోవటం, ఒక పక్కన పనులు చేసుకోవటం, ఈ భగవద్గీత క్లాసులు వినటం, ఈ యూట్యూబ్ చేస్తా ఆయన్ని నేను ఎక్కడ తక్కువగా మానేసేస్తానేమోనని భయం వేసింది. లేదండి, యూట్యూబ్ పని ఎంత చేసినా కృష్ణ తర్వాతే నేను ఏదైనా అని చెప్పి ముందలే నిర్ణయం చేసుకుని ఆయనకి అన్నీ చేసుకుని చూసుకుంటూ ఉంటూనే ఇది కూడా ఒక వ్యాపకంగా పెట్టుకున్నానండి. ఏముందండి, ఒక వీడియో తీయటమే కదా, ఎక్స్ట్రా పనులన్నీ చేసుకునే కదా వీడియో కోసం అని చెప్పి కొత్త కొత్త పనులు ఏమీ చేయను కదా. అయితే ఈ ప్రభుజీ వీళ్ళండి ఇస్కాన్ టెంపుల్, చెన్నై ఇస్కాన్ టెంపుల్ నుండి క్లాసులు చెప్తారనమాట. మాతాజీలు కానీ ప్రభుజీలు కానీ మార్నింగ్ ఏమో మాతాజీ వస్తారు, ఆఫ్టర్నూన్ ఏమో ఇది ప్రభుజీ వస్తారనమాట. ఇదిగోండి కొంచెం టీ పెట్టమన్నారు ఈయన. ఇక ఇంతలో పాలు పోస్తున్నాను. కవర్లో కూడా నీళ్ళు పోసి తొలుపుతానండి. నాకు అదంతా పాలల్లో కవర్కి అంతా జిడ్డు అంతా అంటిపోతుంది అనమాట. అందుకని చెప్పి చాలా చిక్కగా వస్తాయి ఆ తొలిపిన నీళ్ళు కూడా. ఇంకా ఈ కూరలు ఇవన్నీ సర్ది పెట్టేసి సాయంత్రం గిన్నెలన్నీ తోమాలి కదా మళ్ళీ, అందుకని చెప్పి బీరకాయ కూర చేశాను. ఆ కూర వేరే కొంచెంగా కూర మిగిలింది. ఇక ఆ కూర వేరే గిన్నెలోకి తీసి పెట్టేసి అన్ని గిన్నెలన్నీ ఖాళీ చేసి టబ్బులో వేస్తున్నాను అనమాట. ఇక ఆయనకి టీ పెట్టి ఇచ్చేసేసి నేను పొద్దున పూట కొంచెం పాలు తాగుతాను కదా హార్లిక్స్ కలుపుకుని, ఇక అంతేనండి, మళ్ళీ తాగాలని ఏమి ఉండదు నాకు. అంటే ఇలాగా ఈ కృష్ణ భక్తి భావంలో ఉంటే కాఫీ టీ కూడా మానేసేయాలండి. రేపు చెప్తానండి ఏంటనేది. ఉంటానండి.